హాయ్ హలో తమిళనాడు చూసినట్టు అందరికి అర్థమయ్యే ఉంటుంది కదా. ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నానండి. బెండకాయ పులుసు, బెండకాయ చారు అని కూడా అంటారు చాలా మంది. బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కోసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బెండకాయ పులుసు అనేది ఎలా చేయాలో మీకు చెప్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు పెనం స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ అంటించుకుని పెనం కొంచెం వేడయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో వచ్చేసేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా మగ్గనివ్వాలి. ఈలోపు మనము మన కర్రీకి ఎంత సరిపోతుందో అంత చింతపండు తీసుకొని నానబెట్టుకుందాము. చూడండి, నేను వండే కర్రీకి ఈ మాత్రం సరిపోతుంది, అందుకే వేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టాను. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు అనేవి మగ్గినవి కదా, ఇంకొంచెం మగ్గనిద్దాము. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మగ్గినాయి కాబట్టి ఇప్పుడు మనం కోసి పక్కన పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఆ బెండకాయలు తీసుకొచ్చి వేసేయాలి. అందరికీ వచ్చి అనుకోండి, నార్మల్గా చెప్తున్నాను అంతే. ఒకసారి చూడండి, బెండకాయలు వేసాం కదా, వీటిని కొంతసేపు అలా కలిపి అలా ఉంచుతాము. అది కూడా మగ్గుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, సాల్ట్ వేసాను, పసుపు వేసాను, కారము ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. కారం వేసాం కదా, ఇప్పుడు కలుపుకుందాము. దీన్ని చాలామంది బెండకాయ చారు అని కూడా అంటారు. నేనైతే బెండకాయ పులుసు అని మాత్రమే అంటామండి మా సైడ్ అయితే. మాది ఆంధ్ర కదా, అందుకే బెండకాయ పులుసు అంటాము. ఇప్పుడు వాటర్ పోసుకోండి. కారము ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి వాటర్ పోసుకోవాలి. చూడండి, నేనైతే 2 గ్లాసులు వాటర్ పోసాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుని మనకి సాల్ట్, కారం అన్నీ సరిపోయినాయా లేదా చూసుకుని చూడండి. నేను ఒక 10 నిమిషాలు ఉంచాను. చూసారా, బెండకాయలు అన్నీ ఉడికిపోయి భలే కనిపిస్తుంది కదా. ఇప్పుడు చింతపండు నానబెట్టి పక్కన పెట్టాం కదా, దాన్ని కలిపేసేసి బెండకాయ ముక్కలు ఉడికిన తర్వాత మాత్రమే చింతపండు పులుపు అనేది వేయాలి. ఒకసారి చూడండి, చాలామంది ఫస్ట్ ఇలా చేసుకుని తర్వాత తాలింపు వేసుకుంటారు, కానీ నేను ఫస్టే అన్నీ వేస్తాను కదా, ఇంకా నేను తాలింపు అలాంటివి ఏమీ చెయ్యను. ఇప్పుడు బెండకాయ పులుసు బాగా మరిగిన తర్వాత దింపేసి అన్నంలో వేసుకొని తినేయడమే. చూసారా ఎలా మరుగుతుందో, అసలు అలా బాగా మరిగి దగ్గరికి అయ్యేటట్టు ఉంచుకోవాలి. చూసారా, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు వేడి బెండకాయ పులుసు రెడీ అండి. మనం చారుగా ఉంచుకోవాలంటే ఇంకొంచెం పలచగా చేసుకుని చారుగా కూడా ఉంచేసుకోవచ్చు. నేను స్టవ్ అనేది ఆపేసాను. చూడండి, వేడి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. నా కర్రీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.